హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అమ్మ ఛానల్. ఈరోజు అయితే నేను అల్లం పచ్చడి పట్టుకుందాం అనుకుంటున్నానని. ఇదైతే ఈ కప్పుతో నేను వెల్లుల్లిపాయలు ఒక కప్పు, అల్లం ఒక కప్పు, 3 కప్పులు మ్యాంగో ముక్కలు, ఇదే 3 కప్పులతో బెల్లం కూడా తీసుకోవాలంట. అంటే మ్యాంగో 3 కప్పులు అయితే బెల్లం 3 కప్పులు. వెల్లుల్లిపాయలు ఎక్కువ తీసుకోకూడదు, ఎందుకంటే వెల్లుల్లిపాయలు వాసన వస్తుంది. నేను ఫస్ట్ టైం పట్టినప్పుడు మొత్తం వెల్లుల్లిపాయ కంపు వచ్చేసింది. అంటే నాకు తెలియక నేను వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసేసుకున్నాను. తర్వాత తెలిసింది ఏంటంటే వెల్లుల్లిపాయలు తక్కువ వేసుకోవాలి, మ్యాంగో 3 కప్పులు వేసుకోవాలి, కారం 1 కప్పు, ఉప్పు అయితే సాల్ట్ టేస్ట్కు సరిపడా. డైరెక్ట్ నేను ఇలాగే అంటే వెనక రోట్లో అలా రుబ్బుకునేవాళ్ళు, మాకైతే ఇక్కడ రోల్ లేదండి. నేనైతే గ్రైండర్ వేసుకుంటాను. గ్రైండర్ కూడా ఇలా డైరెక్ట్గా వేసుకోను, ఫస్ట్ మిక్సీలో వేసుకున్న తర్వాత గ్రైండర్కి వేసుకుంటాను. అది కూడా చూపిస్తాను. ఇదిగోండి, ఈ విధంగా నేను మిక్సీ పట్టేసుకున్న తర్వాత గ్రైండర్లో వేస్తాను. ఇదే కప్పుతోనే నేను బెల్లం కూడా తీసుకుంటున్నానండి. ఒకసారి చూడండి, ఇదిగో 3 కప్పులు బెల్లము ఇలా కొట్టేసుకొని 3 కప్పులు బెల్లం తీసుకోవాలి. కొంతమంది బెల్లమే కాకుండా కొంచెం అది సగం ఇది సగం పంచదార కూడా వేస్తారు, కానీ నేను అలా వేయట్లేదు. బెల్లము 3 కప్పులు ఇదే తీసుకుంటున్నాను. ఈ విధంగా తీసుకోవాలి బెల్లాన్ని. ఈ విధంగా తీసుకొని గ్రైండర్లో అన్నీ నలిగిన తర్వాత 3 కప్పులు బెల్లం కూడా తీసేసుకున్నాను. ఇప్పుడు మనం గ్రైండర్లో వేసేసుకుందాము. ఈ విధంగా గ్రైండర్ అయితే ఆన్ చేసేసుకొని కొంచెము అన్నీ తెచ్చిపెట్టుకున్నాను ఇక్కడ దగ్గర. ఇదిగోండి, ఫస్ట్ అయితే వెల్లుల్లిపాయలు వేసేసాను. అంటే అన్నీ ఒకేసారి వేస్తే తొందరగా ఇది అన్నీ నల్లగా వేమో అనుకొని నేనైతే కొంచెం వేసుకుంటున్నాను. నాకైతే నిజంగా చెప్పాలంటే అల్లం పచ్చళ్ళు వేయి రావండి. నేను ఇప్పుడే నేర్చుకుంటున్నాను. ఇదివరకు మా అత్తగారే ఇచ్చేవారు, కానీ ఇప్పుడు మేము దూరంగా ఉంటున్నాం కాబట్టి అన్నీ నేర్చుకోవాల్సి వస్తుంది. మ్యాంగో కూడా వేసేస్తున్నాను. అది స్ట్రక్ అయింది. ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని మనము మిక్సీ వేసుకోవాల్సి వస్తుంది. అంటే కొంచెం ఇదిగా ఉన్నా కానీ తట్టుకుంటుంది కదా, తట్టుకొని ఇంకా ఇది తిరగదన్నమాట. అదిగో ఏదో ముక్క తట్టేసుకుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే తడిగా ఉన్నప్పుడు ఏది వాడకూడదని, చేతి కూడా తడిది వాడకూడదు. అంటే వాటర్లో అలా అంటే పచ్చడి పాడైపోద్దంట. బాగా తిరగాలండి. ఇది స్టక్ అవుతుంది, ఏదో ఒకటి ఉన్నట్టుంది. అది వెళ్ళి దాన్ని పట్టేసుకుంటుంది. నాలాగా మీరు కూడా పచ్చళ్ళు పట్టరాని వాళ్ళు ఉన్నారండి ఎవరన్నా? అయితే అన్నీ తీసుకున్నాము కొలతకి. అదే కప్పుతో కారం కూడా తీసుకోవాలండి. ఇదిగో నేను అదే కప్పుతో కారం తీసుకుంటున్నాను. కారం అయితే కొంచెం వేసుకుంటున్నానండి నేనైతే. చెప్పాను కదా ముందుగానే, బెల్లం కొలతతో తీసుకున్నాను కదా 3 కప్పులు బెల్లం కూడా వేసేసుకుందాం మనము. కొంచెం వేసుకుంటున్నానండి బెల్లము, ఒకేసారి వేసుకోవట్లేదు. ఎందుకంటే అక్కడక్కడ గడ్డలుగా ఉంది కదా, అందుకని కొంచెం వేసుకుంటాను. చూసారా అది ఎట్లా కదులుతుందో. చూసారా స్ట్రక్ అయింది. ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని దంచుకొని పెట్టుకోవాలనుకునేది. బెల్లం అయితే వేసేసానండి నేను. బెల్లము కారం వేసినాకే పచ్చడి కలర్ వచ్చేసింది. చూసారా ఎలాంటి కలర్ వచ్చిందో. మనం బెల్లం వేసుకున్నాము, కారం వేసుకున్నాం, కానీ సాల్ట్ వేసుకోలేదు. ఇప్పుడైతే నేను కల్లుప్పే తీసుకున్నాను, సాల్ట్ తీసుకోలేదు. సాల్ట్ కన్నా కల్లుప్పే పచ్చడిలో బాగుంటుందంట. మిక్సీ పట్టుకొని వేసుకుంటే బాగుంటుంది, కానీ నేను పట్టడం మర్చిపోయాను. కాబట్టి నేను ఇది గ్రైండర్ కాబట్టి నేను వేసేస్తున్నా.
మన పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే తీసేసుకొని డబ్బాలలో సర్దుకోవడమే. ఎప్పుడు కావాలంటే అప్పుడు తిరగమూత వేసుకోవడమే. నాలాగే మీరు కూడా పచ్చడి పట్టడం అంటే భయంగా ఉందా? భయమైనా సరే ఒకసారి ట్రై చేయండి, బాగానే కుదురుతుంది. ఒకసారి పోతుంది, చెడిపోద్ది. నెక్స్ట్ టైం అయినా కానీ బాగా వస్తుందండి పచ్చడి. ఫస్ట్ టైం నాకైతే వెల్లుల్లిపాయలు ఎక్కువైనాయి అని చెప్పాను కదా, నిజంగానే వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసానండి తెలియక. అంటే ఎవరు చెప్పారు ఇంత వేసుకోవాలని, బుర్రకి ఎక్కలేదు. తర్వాత వెల్లుల్లిపాయలు తగ్గించుకోవాలా అనేసి మళ్ళీ నేనే ఇప్పుడు ఇది సెకండ్ టైం నేను పట్టడము. ఈ తడవైతే బాగానే కుదురుతుందండి పచ్చడి, బాగా టేస్ట్గా ఉంది. ఇంకో విషయం ఏంటంటే ఒకేసారి తిరగమూత వేసుకోకండి, ఎందుకంటే ఆయిల్ వాసన వచ్చేస్తుంది కదా. ఎప్పుడు కావాల్సి వస్తే అప్పుడు చిన్న డబ్బాలో తీసుకొని తిరగమూత వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. వేడివేడి అన్నంలో అల్లం పచ్చడి, ఇడ్లీలో, దోశలకి చాలా బాగుంటుంది. నా అల్లం పచ్చడి గిట్ట మీకు నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇదిగోండి పచ్చడి, ఈ రంగు వచ్చింది చూసారా, ఇంత మంచి రంగు, అసలు చాలా బాగుంది. అసలు కొత్త ఇప్పుడే వేడి అన్నం తెచ్చుకొని తినేస్తే ఎంత బాగుంటుందో. గ్రైండర్లో ఇప్పుడు తీసేసినాక గ్రైండర్లో అడుగున పచ్చడి కదా, నేను అదే పని చేస్తాను. అన్నంని తీసుకొచ్చి ముద్దలు కలిపి తినేస్తాను, చాలా బాగుంటుంది. ఇంక ఇది గ్రైండర్, ఇదే ఇంకా రోట్లో నూరితే రోట్లో అన్నము తుడుచుకొని తింటే ఇంకా చాలా బాగా టేస్ట్గా ఉంటుంది. మీకు ఇలాంటివి తెలిసే ఉంటాయి, నేను చెప్పక్కర్లేదు. అయినా కూడా నేను చిన్న షేర్ చేసుకుందామని చెప్తున్నాను అంతే, అంతకుమించి ఇంకేం లేదు. ఓవర్ యాక్షన్, ఓవర్ కాన్ఫిడెంట్ కూడా కాదండి.